హలో అమ్మా, నేను అమరేంద్ర వాళ్ళ నాన్నని. చెప్పండి సార్. ఏం లేదమ్మా, ఇవాళ అమ్మాయికి అబ్బాయికి బట్టలు కొందాం అనుకుంటున్నాం. కాబట్టి మీరు కూడా వచ్చారనుకోండి, ఒకేసారి అందరం కలిసి షాపింగ్ కంప్లీట్ చేద్దామని. సరే సార్, మేం కూడా కొందాం అనుకుంటున్నాం. మీరే కొనిస్తానంటే అంతకంటేనా? ఎక్కడో చెప్పండి సార్, నేను మా తమ్ముడు వచ్చేస్తాం. కూకట్పల్లిలో సత్యానంద్ షాప్ ఉంది కదా, అక్కడికి ఒక గంటలో వచ్చేయండి అమ్మా. సరే సార్, వచ్చేస్తున్నాం. మంచిదమ్మా. రే, నీకు భాగ్యకి బట్టలు కొంటాం రండి అని ఫోన్ చేశారా? ఈ లెక్కను చూసుకుంటే మనం పైసా తీయకుండా పెళ్ళైపోయేలా ఉందిరా. మరి బావక్క? ఏవయ్యా, మేంగిట్లా షాపింగ్కి పోతున్నాం. నీకు పట్టు పంచే ఒక షర్టు తీసుకొస్తాం, చాలు కదా? చాలే, నువ్వు పైకి లేచి పెండ్లికి వచ్చినప్పుడు కదా మాట. అది కాదక్క, ఇప్పుడు ఇద్దరం వెళ్ళిపోతే ఎట్లా? బావని చూసుకుని ఒకళ్ళు ఉండాలి కదా. మీ బావేమైనా పోరడ్రా చూసుకోనీకి? ఉంటాళ్లే. అక్క, కాళ్ళు చేతులు కూడా పని చేస్తలేదు. ఏమన్నా అవసరం ఉంటే పక్కన మనిషి లేకుంటే ఎట్లా? ఏంట్రా రోజంతా అక్కడ ఉంటావా ఏంటి? ఏవయ్యా, మేం పోయేస్తాం, నువ్వు భద్రంగా ఉండు. పదరా పదరా. మీరు నా కోసం భాగి పెళ్లి చేస్తున్నందుకు ఆనందపడాలో, లేదా మనో భాగి వాళ్ళ పెళ్లి ప్లాన్ చేసి ఈ పెళ్లి చేస్తున్న విషయం తలుచుకుని బాధపడాలో తెలియడం లేదండి. ఇదంతా భాగికి చెప్పేద్దాం అంటే విధిని మార్చాలని చూస్తే ప్రకృతి నుంచి వచ్చే పరిణామాల వల్ల నా కుటుంబానికి ప్రమాదమని గుప్తా గారు చెప్పారు. కళ్ళ ముందర భాగి జీవితం నాశనం అవుతుంటే నేను చూస్తూ ఉండలేను. అలా అని భాగికి నిజం చెప్పి అందరినీ ప్రమాదంలోకి నెట్టలేను. దేవుడా, ఎందుకయ్యా నన్ను ఇలాంటి ఇరకటంలో పడేశావు? ఏమండి? రామిసమ్మ, నా అల్లరి చూసి కోప్పడింది మీరే, నా పని చూసి మెచ్చుకుంది మీరే, నా అబద్ధాన్ని అపార్థం చేసుకొని అరిచింది మీరే. ఇప్పుడు నా పెళ్లి చేస్తాను అని ఆదరిస్తుంది మీరే. అన్నిటికీ కారణాలు అర్థమైనా దీని వెనకున్న కారణం అర్థం కావడం లేదండి. ఆయనని పెళ్లి చేయాలనుకుంది నా కోసం భాగి. ఇది నా బాధ్యత మిస్సమ్మ. నేను చెయ్యాల్సిన పని, తీర్చుకోవాల్సిన రుణం. అర్థం కాలేదండి. నీ పెళ్లి తరువాత అన్నీ క్లియర్గా చెప్తాను, అప్పుడు నీకంతా అర్థం అవుతుంది. ఇప్పటికే నువ్వు మోస్తున్న బాధలు కష్టాలు చాలు మిస్సమ్మ. ఇక నుంచి నీకంతా మంచే జరుగుతుంది, జరిగేలా చేస్తా. మీ మాటలు చాలా కొత్తగా అనిపిస్తున్నాయండి. ఇంతకు ముందు నేను చూసిన మీరు కాదని అంత కొత్తగా ఉన్నాయి. నాకు తెలిసి ఆరో తన కుటుంబం తర్వాత అంతలా అభిమానించింది నిన్నే బాకి. అది ఎందుకో తనున్నప్పుడు అడగలేదు. ఇప్పుడు తెలుసుకోవాలని ఉన్నా చెప్పడానికి తను లేదు. తను నీకు ఎప్పుడూ తోడుగా ఉంటానని ప్రామిస్ చేసింది.
నేను ఉన్నంత వరకు నా ఆరు చేసిన ప్రామిస్ని కాపాడతా. ఏమండి ఏమండి అన్నీ నీ పెళ్ళయ్యాక మాట్లాడుకుందాం మిస్సమ్మా. నాన్న షాపింగ్కి వెళ్ళాలని చెప్పారు, వెళ్ళి రెడీ అవ్వు. పెళ్లి హడావిడి లేకుండా సింపుల్గా టెంపుల్లో కానిచ్చేద్దామండి. అదేంటి మిస్సమ్మా, సంతోషంతో సంబరంగా చేసుకోవాల్సిన పెళ్లిని సింపుల్గా చేసేయమని అడుగుతున్నావు? ఖర్చు గురించి కానీ ఏర్పాట్ల గురించి కానీ నువ్వేమీ ఆలోచించకు, అన్నీ నేను చూసుకుంటా. నువ్వు సంతోషంగా వచ్చి పీటల మీద కూర్చో చాలు. సరే అండి. మిస్సమ్మా, ఏంటి నువ్వు పెళ్లి సింపుల్గా చేసుకుంటాను అంటున్నావు? పెళ్ళి కాంప్రమైజ్ అయి చేసుకుంటున్నాను. ఇంకా ఎలా జరిగితే ఏంటి రాథోడ్ గారు? అర్థం కాలేదు మిస్సమ్మా. ఇది నేను నచ్చి మెచ్చి చేసుకుంటున్న పెళ్లి కాదు రాథోడ్ గారు. ఏంటి మిస్సమ్మా, నీకు ఈ పెళ్లి ఇష్టం లేదా? ఎవరైనా బలవంతం చేశారా? ఇది మా నాన్న కోరుకున్న పెళ్లి. నేను మా నాన్న కోసం చేసుకుంటున్న పెళ్లి. మరి సారికి ఈ విషయం చెప్పకండి. ఆయన ఎంతో ఇష్టంగా చేస్తున్నారు. నాకు ఇష్టం లేదని తెలిస్తే బాధపడతారు. మిస్సమ్మా, పిల్లలు త్వరగా రండర్రా, లేట్ అవుతుంది. మిస్సమ్మా, వెళ్దామా? ఒక్క నిమిషం అండి, అంజు కూడా వస్తుంది. అంజు, అంజు, అంత పెద్ద లారీయా? రా అంజు. మిస్సమ్మా, ఒక్క నిమిషం. అంజలి కూడా మనతో పాటు షాపింగ్కి వస్తుందా? అవును. ఎందుకు? మనోహరి, మిగిలిన ముగ్గురు కూడా వస్తున్నారు కాబట్టి. ఎందుకలా అడిగావు? ఆహా, అంటే అమర్, అది ఇప్పుడే హెల్త్ సెట్ అయింది కదా అమర్. షాపింగ్ అంటే ఎంత టైం పడుతుందో కూడా తెలీదు. అది కూడా పెళ్లి షాపింగ్, చాలా లేట్ అవుతుంది కదా. అంకుల్ ఆంటీతో పాటు అంజలి కూడా ఇంట్లో రెస్ట్ తీసుకుంటుంది. మనం వెళ్ళి షాపింగ్ చేసుకుని వచ్చేద్దాం. అయ్యో మనో, అలా అడ్డుపడకే. అంజలిని కూడా రానివ్వు. పాపం, అందరూ వెళ్ళిపోతే ఒక్కతే ఇంట్లో ఎలా ఉంటుంది? తీసుకెళ్దామండి. బయటికి వెళ్తే కొంచెం రిలాక్స్ అవుతుంది. అంతగా అలసిపోయింది అనుకుంటే అందరం ఉంటాం కదా.
కార్లో రెస్ట్ తీసుకుంటుంది. షాపింగ్లో ఖాళీని కానీ అంజలి చూస్తే వెంటనే గుర్తుపట్టి అమర్కి చెప్పేస్తుంది. సరే, అంజలిని కూడా మనతో పాటు తీసుకెళ్దాం. పదండి. మీరు వెళ్ళండి, నేను ఇప్పుడే వస్తాను. పదండ్రా. మిస్ అమ్మా, పాప జాగ్రత్త. అలాగే అండి. ఒరే తమ్ముడు, నువ్వు గిట్లాళ్ళ ముందు సిగ్గుపడకుండా అన్నీ కొనుక్కో. పెండ్లైనాక ఇంకో సంవత్సరం దాకా బట్టలు కావాలని నువ్వు మళ్ళీ అడగద్దు. మనకి సిగ్గాడుందక్క, చూస్తావు కదా ఎట్లాగుంటాను. ఈమె ఫోన్ చేసిందేందక్క? ఏముంది, తక్కువ పైసలున్న బట్టలు కొనుండ్రి, అది కూడా ఒకటో రెండో కొనుక్కోండి అని చెప్పడానికి అనుకుంటా. అయినా ఆ పెద్ద అయినోళ్ళు మనకు కొనిస్తుంటే మధ్యలో ఈ మనోహర్ ఎందుకురా అంత కుళ్ళిపోతుంది? ఏమోగానక్క, మనోహర్తో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎత్తి ఏదో ఒకటి చెప్పక్క, మళ్ళీ ఆడికి పోయినాక ఎందుకు ఫోన్ ఎత్తలేదని అడుగుతుంది. చూసుకోలేదని చెప్దాంలేరా, ఫోను సైలెంట్లో పెట్టేస్తా. ఈ మంగళ ఏంటి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? వాళ్ళు షాపింగ్కి రాకుండా ఎలాగోలాగా ఆపాలి. ఎలా? మనోహరి మేడం, టైం అవుతుంది. వస్తున్నాను. ఏం చేయడానికి టైం లేకుండా పోయిందే. ఏదో ఒకటి చేసి షాప్ దగ్గరే వాళ్ళని బయటికి పంపించేయాలి. పక్కనే ఉండి భాగి బాధ చూసిన ప్రతిసారి వాళ్ళ మోసం గుర్తొస్తుంది. వెళ్ళి అక్కడ జరిగేదంతా చూసి బాధపడే కంటే ఇంటి దగ్గర ఉండడమే బెటరు. అబ్బా 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 అబ్బా, సచ్చేలోపు ఇట్లాంటి షాపులో బట్టలు కొంటారు అనుకోలేదక్క. అంతా నీ దయక్క. పద పద. హలో హలో హలో, ఆగండి, ఎక్కడికి వెళ్తున్నారు? దేవునికి దండం పెట్టుకొని ప్రసాదం తిని పోనీకొచ్చినాం. హలో, ఏం మాట్లాడుతున్నారు? ఇది బట్టల షాపు, ఇక్కడ దేవుడు ఎందుకుంటాడు? కదా, మరి బట్టల షాపుకి బట్టలు కొన్నీ కాకుండా మరి దేనికొస్తారు? ఇక్కడ బట్టలు మీరు కొనలేరులేండి, చాలా కాస్ట్లీ. అంటే మేము చీప్ మనుషుల్లా కనిపిస్తున్నావా? హలో, 2 సూట్లు 2 కుర్తాలు కూడా కావాలి, గది కూడా కాస్ట్లీగా, ఇంకా షర్ట్లు ప్యాంట్లు కూడా కావాలి. నాకు కంచి పట్టు, ధర్మవరం పట్టు, గద్వాల్ పట్టు, ఇలా ఒక్కో పట్టులో ఒక్కో చీర కావాలి. షాపింగ్ మేం చేస్తాం, పైసలు కట్టేటోళ్ళు వెనకొస్తున్నారు. తప్పకా? కర్మరా బాబు, ఎక్కడి నుంచి వస్తారో ఏంటో. ఈ మంగళ ఏమో కాల్ లిఫ్ట్ చేయలేదు. ఈ కాళీగాడు అంజలి గంట పడితే ఇక అంతే. ఈ విషయం చెప్దామంటే తను ఫోన్ లిఫ్ట్ చేయడం లేదే. రాతోడు సార్, వాళ్ళిద్దరూ వచ్చారేమో, ఒకసారి కాల్ చేసి కనుక్కో. సరే సార్. దేవుడా, వాళ్ళు ఇంకా రాకుండా ఉండేలా చూడు ప్లీజ్. అక్క ఎట్లుంది? చూడు
సూట్ అయితే జబర్దస్త్ ఉందిరా. కానీ నీకే సూట్ కావట్లేదు. హలో హలో మంగళ గారు, ఎక్కడున్నారు? నేను చేస్తే లిఫ్ట్ చేయలేదు. చెత్త మొహాలు. మేము షాపింగ్ మాల్ లోపల ఉన్నామండి. మీరెక్కడున్నారు? మేము షాప్ ముందే ఉన్నామండి. అవునా, వస్తున్నామండి. రే, భాగ్య వాళ్ళు వచ్చారు. సీదా ఈడికే తీసుకొస్తా. నువ్వు సూట్ వేసుకొని స్టైల్ గా నిల్చో. నిన్ను చూసి వాళ్ళు షాక్ అయిపోవాలి. గట్లనే అక్క. అమర్, నేను లోపలికి వెళ్ళి వాళ్ళు ఎక్కడున్నారో చూసొస్తాను. నమస్కారం సార్. అమ్మో, అంత కోపంగా చూస్తుందేంటి? కళ్ళతోనే చంపేసేలా ఉంది. మనోహరి గారు, మీరు కూడా వచ్చారా? ఏ రాననుకున్నావా? చచ్చా, నేనెందుకు అలా అనుకుంటాను? సార్, నా కూతురు రాలేదా? వచ్చింది. అంజలి, అంజలి, అంజలి. ఏమైంది? అంజలి అంజలి అంటూ అన్నిసార్లు అంటున్నారేంటి? అది మంగళ గారు, మిమ్మల్ని అంజలి అంజలి అని అలా షాక్లో ఉన్నారేంటి? అమర్, అదే అంజలికి హెల్త్ బాలేదు కదా, ఎందుకు తీసుకొచ్చారు అని అడుగుతున్నారు అమర్. అంతే సార్, అంతే. తనిప్పుడు బానే ఉంది. సరే, లోపలికి వెళ్దాం పదండి. ఓ, కళ్ళు నెత్తికెక్కి ప్రవర్తించావు కదా, ఇప్పుడు ఇప్పుడు కళ్ళు నేల మీదకి వచ్చాయా? ఏంది మేడం ఇది? షాపింగ్ కి నా తమ్ముడు వస్తాడని తెలిసినప్పుడు మీరు ఆ చిన్న ఫోన్ ఎలా తీసుకొస్తారు? అది చెప్పడానికే కదా నీకు అన్ని సార్లు ఫోన్ చేశాను. ఎందుకు లిఫ్ట్ చేయలేదు నువ్వు? చూసుకోలేదని చెప్తాం లేరా. ఫోను సైలెంట్ లో పెట్టేస్తా. చూసుకోలేదు మేడం. చూసుకోలేదా? దీని గురించి నేను తర్వాత మాట్లాడతాను. పద. హాయ్ సార్. నమస్తే. హాయ్ మేడం. ఏం చూడ్డానికి వచ్చారు సార్? అందరికీ బట్టలు కావాలి. ఓకే సార్. ఈ ఫ్లోర్ మొత్తం లేడీస్ రెగ్యులర్ శారీస్ ఉన్నాయి. ఫస్ట్ ఫ్లోర్లో కిడ్స్ అండ్ జెంట్స్వి ఉన్నాయి సార్. సెకండ్ ఫ్లోర్లో పట్టు చీరలు పార్టీ వేర్ ఉన్నాయి సార్. ఓకే, థ్యాంక్ యూ. సార్ వీటితో పాటు ఫస్ట్ ఫ్లోర్లో కొత్తగా కపుల్ అవుట్ఫిట్ సెక్షన్ కూడా పెట్టాం సార్. అన్ని అకేషన్స్కి బట్టలున్నాయి. ఓకే సార్, అంటే మీరు మేడం వెళ్ళి చూస్తారేమోనని. ఈ మధ్య ఫంక్షన్స్కి వైఫ్ అండ్ హస్బెండ్ మ్యాచింగ్ బట్టలు ప్రిఫర్ చేస్తున్నారు కదా సార్.